హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. ఈరోజు పౌర్ణమి అండి. సూర్యోదయానికి పౌర్ణమి గడియలు ఉన్నాయి. అలాగే ఈరోజు రేవత నక్షత్రం అండి. ఇక మనము ఈ వీడియోలో చంద్రకుజ రాహుగ్రహ దోషాలు అనుకూలంగా లేనప్పుడు ఏ హోమాన్ని ఆచరించాలి, అలాగే వృషభ రాశి వారు యాక్సిడెంట్స్ కాకుండా ఉండడం కోసం ఏ రుద్రాక్షను ధరించాలి అనేది తెలుసుకుందాం. అలాగే నేటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మన జన్మ జాతకంలో చంద్ర కుజ రాహు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు, అలాగే కుజదోషాలు ఉన్నప్పుడు, అలాగే వైధవ్య దోషాలు జాతకంలో ఉండి భర్త దీర్ఘాయుష్మంతుడుగా ఉండడం కోసం, దాటరానిది దాటినప్పుడు, అలాగే ఏకకాలంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల అనుగ్రహం కోసం, అదేవిధంగా బాలారిష్ట దోషాలు తొలగిపోవడం కోసం మనము ఆచరించాల్సిన హోమం చండీ హోమం అండి. ఈ చండీ హోమం చేయడం వలన చంద్రుడికి భయము, భక్తి అండి. కుజుడిని గ్రహంగా స్థానాన్ని ఇచ్చింది అమ్మవారే. సో గ్రహాలన్నీ కూడా అమ్మవారికి నెక్లెస్ లాగా ఉంటాయి. ఆ నెక్లెస్లో మధ్యలో ఉండే పథకం రాహువు. సో ఈ హోమాన్ని చేయడం వలన కాలసర్ప దోషాలు, రాహు దోషాలు, బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి. బాలారిష్ట దోషాలకు కుజుడు కారణం. సాక్షాత్తు అమ్మవారి ఫలశ్రుతిని ఇచ్చారనమాట ఈ హోమం ఆచరించడం వలన కలిగే ప్రయోజనాల గురించి. అదేవిధంగా ఈ హోమాన్ని దేవీ నవరాత్రుల్లో ఆచరించాలి. అలా ఆచరించడం కుదరని వారు అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో ఆచరించవచ్చు. ఇక ఆ హోమాన్ని ఆచరించే ముందుగా 9 సార్లు సప్తశతి చేసిన తర్వాత హోమాన్ని ఆచరించాలి. ఇందులో మనం పాయసాన్ని వాడుతామండి. పాయసంలో తెల్ల నువ్వులు వేసి కలిపి హోమాన్ని ఆచరించాలి. హోమం అయ్యాక కుమారి పూజను ఆచరించాలి అండి. ఈ హోమం చేసిన 40 రోజుల్లోనే ఫలితం అనేది మీకు కనిపిస్తుంది. ఇక నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆలోచనలు ఉక్కిరిబుక్కిరి చేస్తాయండి. ఈరోజు ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువగా ఉంటుంది. తెలియని భయము, బెరుకు అనేది ఉంటుంది అండి. ఇక ఫ్యామిలీ అనుకూలంగా ఉంటే వర్క్ స్థానంలో ఇబ్బంది, అలాగే వర్క్ దగ్గర బాగుంటే ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికైతే మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ప్రయాణంలో అసౌకర్యం ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంది అంటే ఉపయోగకరమైన ఖర్చులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలత ఉంది. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. వివాదాలు ఎక్కువగా ఉంటాయి. రహస్యంగా ఉంచుకోవడం మంచిది. సమాచారాన్ని రహస్య శత్రువులను కనిపెడతారు. న్యాయపరమైన అంశాలపై దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలత ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ. పాటించవలసిన ప్రహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూలంగా ఉంది. ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సేవింగ్స్ పైన దృష్టి సారిస్తారు. కీలక అంశాలపై దృష్టి సారిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజంతా కాలం ఒడిదుడుకులతో ఉంటుంది. ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. మోసపోయే అవకాశాలు ఉంటాయి. అంచనాలు తారుమారు అవుతాయి. కాబట్టి ప్రతి విషయంలో ప్లాన్ ఏ, ప్లాన్ బి పెట్టుకోవడం మంచిది. మాట తీరు విషయంలో జాగ్రత్త. ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. లో ఫీవర్ లాంటివి ఉంటాయి. ఆరోగ్య విషయంలో చికాకు ఉంటుంది. అంతే తప్ప మిగతా ఏ విషయాల్లో పెద్దగా ఇబ్బంది లేదు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ లాంటివి సానుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. పాత పరిచయాలు లాభిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. లోన్ శాంక్షన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. జాబ్ ట్రయల్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి. కీలక సమాచారాన్ని అందుకుంటారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు కలర్. పాటించవలసిన పరిహారం లక్ష్మీ అమ్మవారిని పూజించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు జాగ్రత్త తీసుకోవడం మంచిది. కోపం, ఆవేశం అనేది అధికంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో రిస్క్ వెళ్ళకండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలికాకు పచ్చ. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బద్ధకం ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేళకు నిద్రాహారాలు తగ్గిపోతాయి. ఇంట్లో వివాదాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం.
తదుపరి మకర రాశి వారికి ఈరోజు పనులనేవి వాయిదా వేయకండి. ఇంకో 3-4 రోజుల వరకు అంత బాగుండదు. ఆర్థిక ఆరోగ్య విషయాలు చికాకులు ఉంటాయి కాబట్టి ముఖ్యమైన పనులన్నీ ఈరోజు చేసుకోండి. సో పెద్దగా ఇబ్బందులు లేవు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు కాఫీ కలర్. పాటించాల్సిన పరిహారం దుర్గామ్మవారిని పూజించడం. తదుపరి కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. సౌకర్యాలు ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. అలసట ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించాల్సిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్ర పారాయణ. తదుపరి మకర రాశి వారికి మానసిక సంఘర్షణ ఉంటుంది. ఉపయోగపడే ఖర్చులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. సెల్ఫ్ డెవలప్మెంట్ పైన దృష్టి సారిస్తారు. ఒడిదుడుకులు ఏమీ లేవు. లాభ నష్టాలు సమానంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించాల్సిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టక పారాయణ. ఇక యాక్సిడెంట్స్ అవ్వకుండా వృషభ రాశి వారు ఏ రుద్రాక్షను ధరించాలో చూద్దామండి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం కాబట్టి వృషభ రాశి వారు షణ్ముఖు రుద్రాక్షను ధరించాలి. అంటే 6 ముఖాలు కలిగిన రుద్రాక్ష. ఈ రుద్రాక్ష సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం. ఈ రుద్రాక్షను ధరించడం వలన సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతుంది. యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఉంటుంది. ఒకవేళ మెడలో వేసుకోవడం ఇష్టం లేని వారు బైక్ కీ చైన్కి కూడా ఈ రుద్రాక్షను తగిలించవచ్చు. ఇక వాక్చాతుర్యంపై ఆధారపడి పనిచేసే వృత్తుల వారు, డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు, జర్నలిస్టులు, బిజినెస్ చేసేవాళ్ళు, అలాగే ఈ రుద్రాక్షను ధరించడం వల్ల చాలా మంచిది అన్నమాట. శుక్ర మహర్దశలో ఉన్నవారు, అలాగే శుక్రుడు అనుకూలంగా లేనివారు కూడా ఈ రుద్రాక్షను ధరించడం వలన మంచి జరుగుతుంది.